హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని వాటర్ ప్లాంట్స్లో కంప్లైంట్ ఏంటంటే వాటర్లో అంటే రా వాటర్లో డస్ట్ ఎక్కువ ఉంది. అవి ఫిల్టర్స్ దాటి మెంబ్రెయిన్ వరకు వెళ్ళి మెంబ్రెయిన్స్ కూడా చోక్ చేస్తూ ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ మెటీరియల్ అనమాట. ఏవైతే మన వాటర్లో ఉన్న డస్ట్ మెంబ్రెయిన్ వరకు చేరింది అనుకోండి, అది స్లోగా అందులో డిపాజిట్ అయ్యి మెంబ్రెయిన్ అనేది వెయిట్ పెరిగి ఫ్లో రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటి ఒక జంబో బ్యాక్ ఫిల్టర్ పెట్టుకున్నట్టయితే కొద్దిగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇది చూడడానికి మన జంబో ఫిల్టర్ లాగే ఉంటుంది, కాకపోతే ఇది బ్యాక్ ఫిల్టర్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో ఇలాంటి ఒక బ్యాగు, ఇలాంటి ఒక మెష్ ఉంటుంది. సో వాటర్లో ఏదైతే డస్ట్ ఉందో మ్యాక్సిమం 95% వరకు ఈ బ్యాగ్ ఫిల్టర్లోనే ఆగిపోతూ ఉంటుంది. సో మనకి జంబో ఫిల్టర్స్ కానీ లేకపోతే రెగ్యులర్ వాటర్ ప్లాంట్ ఫిల్టర్స్ కూడా లైఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం డస్ట్ అనేది ఇందులోనే ఆగిపోతుంది. కాబట్టి మీకు వన్ పాయింట్ ఆఫ్ టైంలో మొత్తం డస్ట్ అంతా దీంట్లో కలెక్ట్ అయిన తర్వాత ఇందులో ఒక ప్రెషర్ గేజ్ ఉంటుంది. మీరు ఏదైతే ఈ బ్యాక్ ఫిల్టర్లో ఈ ప్రెషర్ గేజ్ ఇన్స్టాల్ చేస్తారు కదా, మనకి దీంట్లో డస్ట్ మొత్తం కలెక్ట్ అయిన తర్వాత ఈ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చి మనకి ఇందులో డస్ట్ ఫుల్గా ఉందని ఇండికేట్ చేస్తుంది. ఆ టైంలో మనము ఇలాంటి ఒక బ్యాక్ ఫిల్టర్ని ఇట్లా బయటికి తీసి దీన్ని వాష్ చేసి మళ్ళీ మనం వాడుకున్నట్టయితే ఇది చాలా రోజుల వరకు వాడుకోవచ్చు, ఇలాంటి ఒక బ్యాక్ ఫిల్టరు. సో ఈ ప్రెషర్ గేజ్ కూడా మనకి ఇంక్లూడింగ్ ఈ బ్యాక్ ఫిల్టర్లోనే వస్తుంది. సో ఈ బ్యాక్ ఫిల్టర్ మనకి ఇన్స్టాల్ చేయడం కోసం ఇది వాటర్ ట్యాంక్ అనుకోండి. వాటర్ ట్యాంక్ కన్నా ముందు మనకి ఎక్కడైనా గోడలో ఇలాంటి ఒక క్లాంప్ దొరుకుతుంది మార్కెట్లో. సో ఇలాంటి ఒక క్లాంప్ పెట్టి మనం బ్యాక్ ఫిల్టర్ ఇలా ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకి మ్యాక్సిమం డస్ట్ అంతా కూడా ఈ బ్యాక్ ఫిల్టర్లోనే మనకి ఆగిపోతుంది. అలాగే మనం బ్యాక్ ఫిల్టర్ ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి ఒక స్పానర్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అవి కాకుండా కొంతమంది మాకు బ్యాగ్స్ స్పేర్గా కావాలని అడుగుతుంటారు. సో ఈ బ్యాగ్స్ కూడా మనము స్పేర్గా ప్రొవైడ్ చేస్తాము. మీకు ఎన్ని బ్యాగ్స్ కావాలో తీసి మనం పెట్టుకున్నట్టయితే ఇవి రెగ్యులర్గా జంబో ఫిల్టర్స్లో లాగా ఫిల్టర్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇనిషియల్గా అయితే మనం వాష్ చేసుకోవచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది మనకి డ్యామేజ్ అయిన తర్వాత ఇలాంటి బ్యాగ్స్ మనం ఈజీగా చేంజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా ఎవరికైనా వాటర్లో డస్ట్ ఎక్కువ ఉండి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే మీరు ఈ బ్యాక్ ఫిల్టర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది మార్కెట్లో అన్ని చోట్ల కూడా దొరుకుతూ ఉంటాయి ఇలాంటి బ్యాక్ ఫిల్టర్స్. ప్రతి ఒక్క వాటర్ ప్లాంట్ సప్లై చేసే వాళ్ళ అందరి దగ్గర కూడా ఇలాంటి బ్యాక్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. వాటర్ ప్లాంట్లో డస్ట్ ఎక్కువ ఉన్నట్టయితే ఇలాంటి ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ.